వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సేవింగ్స్ ఎందుకు చేయాలి? ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేయాలి? నా పేరు పద్మ పావని, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, లైఫ్ కోచ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోచ్. సో ఈరోజు మనం సేవింగ్స్ ఎందుకు చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేయాలి, రెండు కావాలండి మనకి. సేవింగ్స్ ఎందుకు చేయాలి అంటే రెండు సందర్భాల్లో మనకి సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ఒకటి, మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఏవైనా ఆస్తులు కొనాలంటే కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బులు మనకి అవసరం ఉంటుంది. సో ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడానికి గురించి మనం ఏదో ఒక సేవింగ్ ప్లాన్ చూస్ చేసుకొని డబ్బును పూలప్ చేస్తాం. ఆ సందర్భంలో మనం ఏదో ఒక సేవింగ్ ప్లాన్ ని చూస్ చేసుకోవచ్చు. రెండోది, మన సేవింగ్ ప్లాన్ లో ఏదైతే మనీ పెడతామో ఎప్పుడంటే అప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా మన డబ్బుని మనం వాడుకోవాలి అనుకుంటే కూడా మనం సేవింగ్ ప్లాన్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టినప్పుడు దాని మీద వచ్చే రిటర్న్స్ అనేవి లాంగ్ టర్మ్ గురించి చూసినప్పుడు పర్వాలేదు. ఇమీడియట్ గా మనకి కావాలి అనుకుంటే ఆ ఆస్తిని అమ్మడం ద్వారా మనకి నష్టమైనా రావచ్చు, లాభమైనా రావచ్చు అని ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ కాలం వెయిట్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి చూస్ చేసుకుంటాం. అప్పుడే మనకి అనుకునేంత రిటర్న్స్ అనేవి జనరేట్ చేయగలుగుతాం. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. లైక్ ఏ ఎసెట్ మీరు తీసుకున్నా, మీరు గోల్డ్ లో పెట్టుబడి పెట్టినా, ఒక బిజినెస్ లో పెట్టుబడి పెట్టినా, లేదంటే ఒక కమర్షియల్ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టినా, అగ్రీ ల్యాండ్ మీద పెట్టినా, ఈ రియల్ ఎస్టేట్ లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా మీకు ఆ ఆస్తిని మీద అమ్మగా వచ్చిన రిటర్న్స్ అనేవి మోర్ దెన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుందండి. ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అదే సేవింగ్ ప్లాన్స్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తారు ఏ సేవింగ్ ప్లాన్ లో అయినా. ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఏంటంటే ధరలు పెరుగుదల. మనం కొనబోయే వస్తువుకి, మనం కొనబోయే సర్వీస్ కి ఏదైతే ఈ రోజు ఒక రేటు నిర్ణయించబడిందో ఆ రేటు ఫ్యూచర్ డేట్ లో ఉండదు కదా. 2-3 ఇయర్స్ తర్వాత అదే సర్వీసు, అదే వస్తువు మనం కొనాలి అనుకుంటే ఆ వస్తువు ధర అనేది పెరిగిపోతుంది. కానీ మనం పెట్టే సేవింగ్ ప్లాన్ లో ఇచ్చే రిటర్న్స్, వచ్చే పెరుగుదల ఆ వస్తువుని కొనడానికి కెపాసిటీని ఇవ్వలేనప్పుడు ఆ సేవింగ్ ప్లాన్ చేయడంలో అర్థమే లేదు. సో అందుకనే సేవింగ్ ప్లాన్ కంట ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ చెయ్యమనే, లాంగ్ టర్మ్ గోల్స్ ని అచీవ్ అవ్వాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యమనే సలహా ఇస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చెయ్యాలి అంటే మన లాంగ్ టర్మ్ గోల్స్ ని సక్సెస్ఫుల్ గా, ఈజీగా, హయ్యర్ రిటర్న్స్ తో రీచ్ అవ్వడం కోసం. సేఫ్టీ కావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ అమౌంట్ కావాలి అనుకున్నా, లేదంటే ఇమీడియట్ గా అవసరానికి వాడుకునేలాగా ఉండాలి అనుకున్నా మనం సేవింగ్ ప్లాన్స్ చూస్ చేసుకుంటాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.